హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దేవాస్ క్యూజిన్. ఇవాళ నేను ఎంతో సింపుల్ అయిన రాయల్ ఐసింగ్ చేస్తున్నా. ఈ ఐసింగ్ని కుకీస్, కేక్స్ని డెకరేట్ చేయడానికి యూస్ చేయవచ్చు. మరింకెందుకు ఆలస్యం, ఈ రాయల్ ఐసింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్: పౌడర్ షుగర్ 3 cups, లైట్ కార్న్ సిరప్ 2 tablespoons, క్లియర్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ 1/2 teaspoon, మిల్క్ 3 to 4 tablespoons, ఫుడ్ కలర్స్, స్ప్రింకిల్స్. ఫుడ్ కలర్ అండ్ స్ప్రింకిల్స్ ఆప్షనల్. ఇప్పుడు రాయల్ ఐసింగ్ ఎలా చేయాలో చూద్దాం. మీడియం సైజ్ మిక్సింగ్ బౌల్లో పౌడర్ షుగర్, కార్న్ సిరప్, వెనిలా ఎక్స్ట్రాక్ట్స్. మీరు కావాలనుకుంటే వెనిలా ఎక్స్ట్రాక్ట్ ప్లేస్లో ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్ కూడా యూస్ చేయవచ్చు. 2 tablespoon మిల్క్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఫ్రాస్టింగ్ థిన్గా ఉంటే పౌడర్ షుగర్ని యాడ్ చేసుకుంటూ రైట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఒకవేళ ఫ్రాస్టింగ్ థిక్గా అయితే 1 teaspoon మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఐసింగ్ స్మూత్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ టెస్ట్ చేయడానికి ఐసింగ్ని ముందుకు వెనక్కు డ్రిజిల్ చేయండి. మీరు డ్రిజిల్ చేసిన రిబ్బన్ గిన్నెలోని ఐసింగ్లోకి తిరిగి కరిగిపోయే ముందు దాని షేప్ని కొన్ని సెకండ్ల పాటు హోల్డ్ చేయాలి. రైట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఐసింగ్ని డివైడ్ చేసి మీకు కావలసిన విధంగా ఫుడ్ కలర్స్ని కలుపుకోవచ్చు. రెడీ చేసుకున్న ఐసింగ్ని ఐసింగ్ బాటిల్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి, లేదా పైపింగ్ బ్యాగ్స్లో కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు.
ఇలా రెడీ అయిన ఐసింగ్ని కుకీస్కి ఫ్రాస్ట్ చేసుకోవాలి. కావాలి అని అనుకుంటే స్ప్రింకిల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రాస్టింగ్ని పూర్తిగా గట్టిపడనివ్వాలి. ఫ్రాస్టింగ్ గట్టిగా అవటానికి కొన్ని గంటలు పట్టవచ్చు. ఫ్రాస్టింగ్ గట్టిపడిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అయిన ఈ రాయల్ ఐసింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ దేవాస్ క్యూజిన్. థ్యాంక్ యూ.